కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. సంతాప సభలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కొట్టు సత్యనారాయణతో పాటు ముద్రగడ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోసయ్య, దాసరితో ముద్రగడ ఉన్న ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం ఏ కార్యక్రమం చేసినా దృఢ సంకల్పంతో చేశారని గుర్తు చేశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ముద్రగడ ఒక శక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన గురించి ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం చేసినా అది అతిశయోక్తే. ఆయన కానీ సాటి ఒక యూనిక్గా ఆయన కార్యక్రమాలను ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక పట్టుదలతో, ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం చేసేవారు. అలాంటి పద్మనాభం గారికి ఇవాళ నివాళులు తెచ్చుకోవాలని పెద్దలందరూ ఇవాళ నిశ్చయించి ఈ కార్యక్రమం తలపెట్టాం. ఏదైతే కాపు కులాల పోరాట సమితి ఆ సంఘర్షణలో వారు తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆ సంఘర్షణలోనే వారితో అనుకున్న ఎక్కువ పరిచయం రాజకీయాల కంటే. ఆయన పార్లమెంట్ సభ్యు, ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆ సంబంధం అన్నిటికంటే వారితో ఉన్న సంబంధం కాపుగా ఏదైతే ఆయన తీసుకున్న పోరాటం, ఆయన తీసుకున్న సమస్య, ఆయన తీసుకున్న ఇష్యూ ఉందో దాని గురించి మాత్రమే ఆయనతో మాకున్న సంబంధం, అనుబంధం. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు దళతరిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి ఆయన. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకున్న ఆ గౌరవం, ఆయన మాట అంటే ఆ మాట మీద ఉన్న నమ్మకం. ఏపీ రాజకీయాల్లో సామాజిక ముద్ర వేసుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏ విషయం తీసుకున్నారో దానిని సాధించుకునేంత వరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారని గుర్తు చేశారు. ముద్రగడను స్ఫూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలన్నారు అంబటి రాంబాబు. ఏ విషయాన్నైనా పట్టుకుంటే అది సాధించటం కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు మనను వదిలి వెళ్ళటం అనేది ఆంధ్ర రాష్ట్రానికి, కాపు సమాజానికి తీరని లోటు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు చిన్నవి కాదు. పదవులు ఆయన్ని వరించాయి తప్ప పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, రాజీనామా అంటే ముద్రగడ రాజీనామా అనే ఫేమస్. చాలామంది రాజీనామాలు చేశారు. ఇవాళ రాజీనామా చేస్తా, రేపు రాజీనామాలు చేస్తా అన్న వాళ్ళే తప్ప టైం చెబితే 12 గంటల 1 నిమిషం అంటే గడియారం 12 దాటిందా ముద్రగడ పద్మనాభం గారి రాజీనామా స్పీకర్ టేబుల్ మీద విసిరేసి వచ్చినటువంటి సంఘటనలు అవి స్ఫూర్తినిచ్చాయి రాష్ట్ర ప్రజానీకానికి. పదవిని తృణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా అలాంటి మహానయుడు మనని వదిలి వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధ కలిగినటువంటి అంశం. ఆయన కుటుంబానికే కాదు, కాపు సామాజిక వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అరుదైన వ్యక్తిని కోల్పోయామనేటువంటి భావన. ఆయన స్ఫూర్తితో మనం నడవాలన్నా నడవలేం. కానీ కొన్ని విషయాలలో ఆయన స్ఫూర్తి తీసుకొని పోరాట పటిమతో మనం అందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.